నమస్తే, నేను ప్రశాంత్. గాలి జనార్దన్ రెడ్డి దగ్గర సీజ్ అయిన బంగారం ఏదైతే ఉంటుందో అది నాది నాకు ఇచ్చేయండి అంటూ తన ఆందోళన అయితే వ్యక్తం చేశాడు. మరి ఏం జరగబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, గాలి జనార్దన్ రెడ్డి దగ్గర సీజ్ అయిన ఏదైతే బంగారం ఉంటుందో సో నాది నాకు ఇచ్చేయండి అంటూ తన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంటే అది తుప్పు పట్టిపోతుంది, ఇచ్చేయండి అంటూ చెప్పడం జరిగింది. మరి ఎలాంటి తీర్పు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది? అంటే నా దగ్గర సీజ్ చేసిన ఓఎంసీ మైనింగ్ కేసు మీకు తెలుసు. ఆ గనుల మైనింగ్లో ఎంత అక్రమంగా వీళ్ళు అంటే గాలి జనార్దన్ రెడ్డి తినేశాడో అందరికీ తెలుసు. 881 పాయింట్ ఎంతో కోట్లు వాళ్ళు అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించారు. అందులో భాగంగానే 53 కిలోల బంగారం, తర్వాత చాలా నగదు దొరికింది వాళ్ళకి, డబ్బు, తర్వాత 5 కోట్ల విలువైన బాండ్స్, ఇవన్నీ కూడా అప్పుడు పోలీస్ అదే సిబిఐ సిఐడినో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే తెలంగాణ హైకోర్టుకి ఆయన వేసుకున్నప్పుడు 53 కేజీల బంగారం వెనక్కి ఇచ్చేయండి, మా బంగారం మాకు ఇవ్వకపోతే బంగారం తుప్పు పట్టిపోతుందట. మీరు ఫస్ట్ టైం విన్నారేమో. అంటే ఇనుము తుప్పు పడుతుంది మనకు తెలుసు, కానీ బంగారం తుప్పు పట్టడం అనే పదం మనం ఇవాళే వింటున్నాం. అంటే బంగారం అనేది ప్రతి మనిషికి ఎంత ఫ్యాసినేషన్ ఉంటుందంటే, మీకు బంగారం మీద ఉన్న మోజు అంటే మనకి ఎస్పెషల్లీ భారతదేశంలో, ఇంకా ఏ కంట్రీలో అయినా ఉందో లేదో మనకు తెలియదు. మొత్తం బంగారం నిల్వలు తీసుకుంటే అంటే ఎస్పెషల్లీ దక్షిణాది వాళ్ళు మీకు తెలుసు బంగారం ఎంత వేసుకుంటారో, ఎంత ఇష్టమో, ఎంత కొంటారో. ఉత్తరాది వారి కంటే కూడా మనం ఎక్కువ కొంటాం. కాబట్టి ఆ బంగారం అనేది మనకి ఫ్యాసినేషన్. సో ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి, గాలి బ్రాహ్మణి ఆయన కూతురు, గాలి కిరీట్ రెడ్డి ఆయన కొడుకు, వీళ్ళ ముగ్గురు కేసు వేశారు మాకు ఇవన్నీ వెనక్కి ఇచ్చేసేయండి అని. అయితే తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. కొట్టేసి ఏమందంటే, మీరు ఇలాగ మైనింగ్ ద్వారా సంపాదించింది, ఇది అక్రమ మైనింగ్ ద్వారా మీరు 881 చిల్లర కోట్లు మీరు కొట్టేసి అందులో కొన్నారు ఇవి, ప్లస్ దీంట్లో వీళ్ళు సిబిఐ కూడా వాటా అడుగుతోంది అంటున్నారు వాళ్ళు. కానీ దాదాపు సీజ్ అయిన ఏవి కూడా అంత ఈజీగా అయితే వెనక్కి ఇచ్చారు. అంటే ఒకవేళ మనము ఇంకా నిజాలు ఏదైతే ఉంటున్నాయో, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ప్రూఫ్స్ ముందట పెడితేనే అప్పుడు ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతుంది తప్ప, సో ఇలా సీజ్ అయిన అయితే అంత ఈజీగా మళ్ళీ వెనకకి ఇచ్చినట్లయితే మనం చూడలేము ఇప్పటికైతే. ఇప్పుడు ఈ నగల్లో అంటే ఈ సీజ్ చేసిన వాటిలలో ఈడీ కూడా భాగం కోరుతోంది అని కోర్టు స్పష్టం చేసింది. తర్వాత ఈ కేసు పూర్తయ్యాకే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, అంతవరకు క్లెయిమ్ చేసుకోలేరు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అసలు గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈ అక్రమ మైనింగ్ ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించుకుని అసలు అతని మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది. మనం చూసాం కూతురు పెళ్ళి ఏ రకంగా చేశాడో అతను. కూతురికి వేసిన నగలు మీకు గుర్తున్నాయో లేదో తెలీదు. ఒక అమ్మవారికి కూడా అన్ని నగలు వేయం మనం. అంత నగలతోటి అమ్మాయిని అలంకరించి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి కూడా మామూలు రాజుల కాలంలో జరిగినట్టుగా జరిగింది, మామూలుగా జరగలేదు. అంటే మనం అక్రమంగా సంపాదించింది ఈ రకంగా మనం చూపించుకోవాలా, షో ఆఫ్. అసలు అక్రమంగా సంపాదించడం ఒక నేరం అయితే ఈ రకంగా ఇంత కాస్ట్లీ పెళ్లి చేయడం, ఈ పెళ్లికి రకరకాలుగా ఈ రాజకీయ నాయకులు వెళ్ళడం, దీన్ని కూడా మనం ఖండించాలండి. అంటే ఒక అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ముతోటి ఒక వ్యక్తి దర్జాగా బతుకుతూ, అంటే ఒక సమాజంలో డబ్బు ఉంటేనే విలువ అనే స్థాయికి ఈరోజు రాజకీయ నాయకులు తీసుకొచ్చారంటే, రాజకీయ నాయకులు కూడా అలాంటి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళటం అనేది అది మనం ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే మీరు ఒక కాలంలో కనీసం ఒక 2-3 దశాబ్దాల క్రితం వరకు కూడా మీకు కొంత డబ్బు వచ్చింది అనుకోండి, సడన్గా ఈ డబ్బు ఎలా వచ్చింది ఇతనికి అని ఆలోచించేవాళ్ళు. మీ చదువుని బట్టో, మీ గుణాన్ని బట్టో, మీకు మీ ప్రవర్తనను బట్టో మీకు రెస్పెక్ట్ దొరికేది. తర్వాత ఎలా అయిపోయిందంటే, మీరు ఎంత సంపాదించారు అక్రమంగా, మీరు ఎలాంటి కార్లు వాడుతున్నారు, ఎలాంటి నగలు వేసుకుంటున్నారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీ పిల్లలు ఇంకా కిందకెళ్ళి మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, అంటే సంవత్సరానికి మీరు ఎంత మీ పిల్లల మీద స్పెండ్ చేస్తున్నారు. అంటే మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి, ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇఫ్ యూఆర్ స్పెండింగ్ సమ్ ల్యాక్స్ ఒక చిన్న కిడ్కి, ఒక ఎల్కేజీ సీట్కి, దెన్ మీ స్టేటస్ మారిపోతుంది. ఇప్పుడు స్టేటస్ అంటే మీరు ఏ విల్లాలో ఉంటున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు, లైక్ మై హోమ్ భుజా లాగా.
మీ ఫ్లాట్ విలువ ఎంత, దాన్ని బట్టి మీ విలువ పెరుగుతోంది. కానీ ఇది తప్పు కదండి. ఇది సమాజంలో ఇలాంటివి మనకి ఏం బోధిస్తున్నాయి అంటే మనిషిని అవినీతి వైపు ప్రేరేపిస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మంచిగా ఉండేవాడు కూడా నేను ఇంత కష్టపడుతున్నానే, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, నేను ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాను, లేదు ఒక 800 స్క్వేర్ ఫీట్ ఇంట్లోనే ఉంటున్నాను, కానీ నాతో జాయిన్ అయిన వాడు ఈరోజు మై హోమ్ భుజాలోనో ఎక్కడో ఉంటున్నాడు అనే ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన ఎక్కడికి దారితీస్తుంది? తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం సెట్ చేశారు అని చూసుకుంటే మీరు వీళ్ళందరూ కూడా అంటే ఒక ప్రభుత్వం ఇలా అక్రమ మైనింగ్లకి దారి చూపిస్తే అవతలవాడు తింటున్నాడు, మళ్ళీ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. ఈ డబ్బంతా మీరు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు భారతదేశానికి చెందాల్సిన సంపద అంతా కూడా ఏ స్విస్ బ్యాంకుల్లోనో ఏ లండన్లోనో ఎక్కడో వీళ్ళు దాచుకుని ఎక్కడో వీళ్ళు ఒక ద్వీపం కొనుక్కుని ఎంత తప్పండి అది మేడం. అంటే అప్పుడు బంగారంతో పాటు ఇంకేమైనా సీజ్ చేశారా? కొంత నగదు చేశారు, ఎంత అని మనకు తెలియదు, కోట్లలోనే ఉంటుంది కదా. అదేవిధంగా 5 కోట్ల బాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది. అసలు ఎలా అడుగుతారండి? కేసు ఒక పక్క పూర్తి కాలేదు. ఇప్పుడు కేసులు కూడా త్వరితగతిన పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్తే కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టేసి ఎక్కడికక్కడ ఇవన్నీ తేల్చాలి కదండి. ఎవడి సొమ్మండి? అట్లా బ్యాంకుల్లో పడుంటే ఇప్పుడు వాళ్ళకి చెందదు అని చెప్తే అది ఈడీకి వెళ్ళిపోతుంది కదా. ఈడీకి వెళ్తే అది ప్రజలకు వెళ్ళాలి కదా, అది అంటే ప్రభుత్వానికి సంబంధించింది కదా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. ఎందుకంటే అసలు ఒకళ్ళు అక్రమంగా ఇలా చేశారు అనగానే ఇన్ని సంవత్సరాలు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్, హ్యాపీగా బెయిల్ మీద వచ్చి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారంటే మీరు సామాన్య మానవుల గురించి ఎందుకు అలా పట్టించుకోరు? అంతే కదా. కోర్టులు కూడా ఆలోచించాలండి. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.